క్రైస్తలో గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుకుందాము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని అంగీకరించి హృదయమందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది ఉన్నారో వారందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారు. అంటే దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు, మనము ఆయనకు కుమారులమే ఉన్నాము. ఆయన మనకు తండ్రి కనుక కొన్ని సందర్భాలలో మనము దారి తప్పినప్పుడు, తప్పిదము చేసినప్పుడు శిక్షించే తండ్రిగా ఆయన మనకు ఉన్నాడు. ఆయన శిక్షించినప్పుడు ఆ శిక్షకు ఎవరైతే లోబడి జీవితాలను సరిచేసుకుంటారో వారి జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. తండ్రి కుమారుల ఎడల జాలిపడినట్లు ఆయన మన యందు జాలిపడే దేవుడు. తండ్రి కుమారులకు స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తాడు కనుక మనకును కూడా పరలోకమనే స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా కుమారులు తండ్రి స్వాస్థ్యానికి ఆస్తికి వారసులు కనుక దేవుడు మనల్ని వారసులుగా చేశాడు. మనము పరలోక రాజ్యానికి వారసులము. మనము ఈ లోకంలో ప్రభు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదానికి వారసులము. అలాగనే మన తండ్రి ఈ లోకమందు శ్రమ పొంది ఉన్నాడు కనుక ఆ శ్రమల్లో కూడా మనము వారసత్వము కలిగి ఉన్నాము. అంటే శ్రమలలో పాలువారంగా మనం ఉన్నాము. ఆయన మనకు తండ్రి కనుక ఈ విధమైన దీవెనలు అనుగ్రహిస్తాడు. అలాగనే కొన్ని సందర్భాల్లో హెచ్చరించి గద్దిస్తాడు కనుక ఆ తండ్రికి మన బ్రతుకుద్రిమలన్నింటిలో లోబడి ఆ తండ్రి యొక్క అడుగు జాడల్లో మనం నడిపించబడినప్పుడు ఈ లోకమందును మనము దీవెన పొందిన వారముగా ఉంటాము. అలాగునే పరలోక స్వాస్థ్యాన్ని మనము పొందుదుముగాక.